Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో ఐకార్ CUET UG ఎగ్జామ్ 2025 గురించి ఇన్ డీటెయిల్డ్గా ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, అప్లికేషన్ ప్రాసెస్, రిజిస్ట్రేషన్ ఫ్రీ, స్టడీ టిప్స్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ గురించి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. ఏవైనా మీకు డౌట్స్ ఉంటే ఈ పర్టికులర్ పాయింట్ మీద కామెంట్లో తెలియచేస్తే రిప్లై చేస్తాను. ఐకార్ అనగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, CUET అనగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2024 నుంచి ఐకార్ ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ తీసుకోవాలి అని అంటే త్రూ CUET UG ఎగ్జామ్ని క్రాక్ చేసి ఐకార్ కౌన్సిలింగ్ చేసి అడ్మిషన్ అనేటువంటిది ఆల్ ఓవర్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. సో బీ కేర్ఫుల్. సపరేట్గా ఐకార్ అనేటువంటిది నోటిఫికేషన్ రిలీజ్ జరగదు. CUET UG ఎగ్జామ్ ద్వారానే ఐకార్లో అడ్మిషన్ తీసుకోవాలి. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. ఐకార్ ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ రావాలి అని అంటే, అడ్మిషన్ తీసుకోవాలి అని అంటే CUET UG ఎగ్జామ్ని క్రాక్ చేసి ఐకార్ కౌన్సిలింగ్ చేసి అడ్మిషన్ అనేటువంటిది ఆల్ ఓవర్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. ఈ CUET UG ఎగ్జామ్ని NTA హ్యాండిల్ చేస్తుంది. సో CUET UG అనేటువంటిది నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అగ్రికల్చర్ ఫీల్డ్లో ఆల్ ఓవర్ ఇండియా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటే ఈ CUET ఐకార్ టెస్ట్ అనేటువంటిది అపియర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ CUET UG బాడీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్లో CUET UG ఎగ్జామ్ జరుగుతుంది. అడ్మిషన్స్ కౌన్సిలింగ్ చేసేది ఐకార్ బాడీ. ఐకార్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది హిస్టరీ ఒకసారి చెక్ చేస్తే 1929లో ఐకార్ అని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే అగ్రికల్చరల్ రీసెర్చ్ మీద ఫోకస్ చేయడానికి ఐకార్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 1935లో IARI అని ఎస్టాబ్లిష్ చేశారు అండర్ ఐకార్ కింద. ఇది న్యూఢిల్లీలో లొకేట్ అయి ఉంది. ఈ ఇన్స్టిట్యూషన్స్ని అగ్రికల్చర్ రీసెర్చ్కి ఐకార్ అండర్లో వర్క్ చేస్తాయి. 1947లో ఐకార్ రోల్ అనేటువంటిది గ్రో అవుతూ వచ్చింది. 1965కి ఐకార్ అనేటువంటిది అటానమస్ బాడీగా కన్వర్ట్ జరిగింది. 1960s 70sలో గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటిది స్టార్ట్ జరిగింది. ఐకార్ అనేటువంటిది క్రూషియల్ రోల్ ప్లే చేసింది. 1973లో NARSని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ NARS ద్వారా ఫస్ట్ రీసెర్చ్ నుంచి ఎడ్యుకేషన్కి ఫోకస్ చేయడం జరిగింది. అంటే రీసెర్చ్తో పాటు అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ని ఎడ్యుకేట్ చేయడానికి. మేజర్లీ అగ్రికల్చర్ అనేటువంటిది రూరల్ ఏరియాలో ఉంటుంది కాబట్టి ఐకార్ అనేటువంటిది రీసెర్చ్ని రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఎడ్యుకేషన్ సైడ్కి NARS అని ఎస్టాబ్లిష్ చేశారు. 1994లో ఐకార్ అనేటువంటిది డీమ్డ్ యూనివర్సిటీగా కన్వర్ట్ జరిగింది. 2000 ఇయర్లో ఇంటర్నేషనల్ కొలాబరేషన్ చేసుకొని FAO, IFPRI వంటి వాటితో అగ్రికల్చరల్ రీసెర్చ్ మీద
ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్తో ముందుకెళ్ళింది. 2010లో దీని యొక్క ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అండ్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కంటిన్యూస్ గ్రోత్ జరిగి 71 అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అనేటువంటివి ఫార్మేషన్ జరిగింది. 100 రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. ప్రజెంట్ 2025లో చూస్తే అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఐకార్ అనేటువంటిది లీడింగ్ పొజిషన్లో ఉంది. ఐకార్ అనేటువంటిది అగ్రికల్చరల్ రీసెర్చ్కి గ్లోబల్గా క్రూషియల్ రోల్ అనేటువంటిది ప్లే చేస్తూ ఉంది. అగ్రికల్చర్ రిలేటెడ్గా పాలసీస్ వంటివి డెవలప్ చేస్తూ ప్రజెంట్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హిస్టరీ ఆఫ్ ఐకార్. ఐకార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ టోటల్ 74 అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ని 2025 రిలీజ్ అయినటువంటి PDF బులెటిన్లో ఇన్ డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. దీని యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా లింక్ క్లిక్ చేసుకొని బులెటిన్ని చెక్ చేసుకోండి. యూజీ ప్రోగ్రామ్ ద్వారా ఐకార్లో స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ టోటల్ 63 ఉన్నాయి. ఎగ్జాంపుల్స్కి ఆంధ్ర స్టేట్ అయినటువంటి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, పంజాబ్లో పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ కర్ణాటక, ఒడిస్సా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ. ఇలా స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్లలో ఐకార్ డీమ్డ్ యూనివర్సిటీస్ 4 ఉన్నాయి. న్యూఢిల్లీ IARI, ఉత్తరప్రదేశ్ IVRI, హర్యానా NDRI, ముంబై CIFE. సో ఈ 4 అనేటువంటివి డీమ్డ్ యూనివర్సిటీసు ఐకార్ అప్రూవల్ అయినటువంటివి. సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ 3 ఉన్నాయి. మణిపూర్ CAU, బీహార్ RPCAU, ఉత్తరప్రదేశ్ RLB-CAU. సెంట్రల్ యూనివర్సిటీస్ విత్ అగ్రికల్చరల్ రిలేటెడ్ అయినటువంటివి 4 ఉన్నాయి. యూపీ BHU, యూపీ AMU, వెస్ట్ బెంగాల్ విశ్వభారతి యూనివర్సిటీ, నాగాలాండ్ యూనివర్సిటీ. సో ఇలా 74 అగ్రికల్చరల్ యూనివర్సిటీస్లలో CUT UG 2025 ఐకార్ ద్వారా సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలలో అడ్మిషన్స్ అనేటువంటివి ఫిల్లింగ్ జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా. ఐకార్ అనేటువంటిది బ్యాచులర్స్ ప్రోగ్రామ్ అండ్ బీటెక్ ప్రోగ్రామ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. బ్యాచులర్స్ అయినటువంటి అగ్రికల్చరల్, హార్టికల్చరల్, ఫిషరీ సైన్స్, ఫారెస్ట్రీ, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటీస్, సెరికల్చర్, న్యాచురల్ ఫార్మింగ్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. సో ఇలా 9 BS కోర్స్ అనేటువంటివి ఐకార్ ప్రొవైడ్ చేస్తుంది. రిమైనింగ్ 4 బీటెక్ కోర్స్ అయినటువంటి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, డైరీ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ కోర్సుల్ని బీటెక్ డివిజన్కి ప్రొవైడ్ చేస్తుంది. అకాడమిక్ ఇయర్ అయినటువంటి 2024-25లో టోటల్గా 5842 ఐకార్ ఇన్స్టిట్యూషన్స్లలో సీట్స్ అనేటువంటివి ఈ 12 డిఫరెంట్ బ్యాచులర్ డిగ్రీలలో ఫిల్ చేయడం జరిగింది. 2025-26కి 1 బ్రాంచ్ని యాడ్ చేయడం జరిగింది. టోటల్గా ఆల్ ఓవర్ ఇండియా 28K అడ్మిషన్స్ అనేటువంటివి అగ్రికల్చరల్ ఫీల్డ్లో ఫిల్ చేశారు. CUET UG ఐకార్ నోటిఫికేషన్, కీ డేట్స్ అండ్ డెడ్ లైన్స్ 2025 చెక్ చేస్తే నోటిఫికేషన్ అనేటువంటిది మార్చి 1 రిలీజ్ చేశారు. మార్చి 1 నుంచి 22 మార్చ్ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోవాలి. విత్ ఇన్ ద డెడ్ లైన్లోనే అప్లికేషన్ అనేటువంటిది సబ్మిషన్ చేసుకోండి.
మే ఫస్ట్ వీక్లో అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేస్తారు. 8th మే 1st జూన్ ఈ డేట్స్ మధ్యలలో ఎగ్జామినేషన్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. 3 షిఫ్ట్స్లలో పర్ డే జరుగుతుంది. జూలై 2025లో రిజల్ట్స్ అనేటువంటివి డిక్లరేషన్ చేస్తారు. ఆగస్టులో కౌన్సిలింగ్ జరిగి అడ్మిషన్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. సియుయుటి యూజీ ఐకా 2025కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేస్తే నేషనాలిటీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఏజ్ 16 ఇయర్స్ మినిమం ఉండాలి. అక్టోబర్ 31, 2025కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది 10+2 పాస్ అయి ఉండాలి. 10+2 అంటే తెలుగు స్టేట్స్లో ఇంటర్మీడియట్ అని చెబుతాము. తెలుగు స్టేట్స్లో బైపీసీ, ఏజీపీసీ, ఎంబైపీసీ వంటి ఎడ్యుకేషనల్ గ్రూప్స్ అనేటువంటివి ఇంటర్లో ఉన్నవాళ్ళు ఈ ఐకార్లో అడ్మిషన్ తీసుకోవడానికి క్వాలిఫై అవుతారు. మినిమం పర్సెంటేజ్ అనేటువంటిది ఇంటర్మీడియట్లో 50% అనేటువంటిది జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకు ఉండాలి. 40% అనేటువంటిది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఇంటర్మీడియట్ పర్సెంటేజీ ఉండాలి. సిఈయుటి యూజీ ఎగ్జామ్ ప్యాటర్న్ 2025 చెక్ చేస్తే 3 సెక్షన్స్గా డివైడ్ అయి ఉంటుంది. సెక్షన్ 1లో 1A 1B అని 2 సెక్షన్స్గా డివైడ్ చేస్తారు. సెక్షన్ 1A, సెక్షన్ 1B. సెక్షన్ 1Aలో 13 లాంగ్వేజెస్ ఉంటాయి. సెక్షన్ 1Bలో 20 లాంగ్వేజెస్ ఉంటాయి. లాంగ్వేజెస్ 50 క్వశ్చన్స్ అనేటువంటివి ఇస్తారు. టైం డ్యూరేషన్ 60 మినిట్స్ ఉంటుంది. సెక్షన్ 2లో చూస్తే 2025కి 27 స్పెసిఫిక్ సబ్జెక్ట్స్గా క్లాసిఫై చేశారు. బైపీసీ స్టూడెంట్స్ అయితే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎంబైపీసీ అయితే మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అగ్రికల్చరల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రూప్ వీళ్ళు సబ్జెక్ట్స్ అనేటువంటివి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఈచ్ సబ్జెక్ట్కి 50 క్వశ్చన్స్ ఉంటాయి. 60 మినిట్స్ అనేటువంటిది టైం ఇస్తారు. సెక్షన్ 3లో జనరల్ టెస్ట్ అని చెబుతాము. జనరల్ టెస్ట్లో జీకే, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, అర్థమెటిక్ వంటి మీద 50 క్వశ్చన్స్ ఇస్తారు. 60 మినిట్స్ అనేటువంటిది టైం ఉంటుంది. జనరల్ టెస్ట్ మార్క్స్ బేస్ చేసుకొని బీటెక్ అడ్మిషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. సో కంపల్సరీ సెక్షన్ 3 జనరల్ టెస్ట్ని అందరూ అటెండ్ చేయండి. డీటెయిల్డ్ సిలబస్ను చెక్ చేస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, అగ్రికల్చరల్ ఇండివిజువల్గా మీరు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి బైపీసీ స్టూడెంట్స్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకున్నారు. మెయిన్ డొమైన్స్లో బయాలజీ అనేటువంటిది 8th మే అండ్ జూన్ 1 బిట్వీన్ డేట్స్లలో ఏదో ఒక డే షిఫ్టింగ్లో మీకు బయాలజీ అనేటువంటిది ఇస్తారు. ఫిజిక్స్ అనేటువంటిది డిఫరెంట్ డేట్లో డిఫరెంట్ షిఫ్టింగ్లో ఇస్తారు. అలాగే కెమిస్ట్రీ అనేటువంటిది డిఫరెంట్ డేట్ డిఫరెంట్ షిఫ్టింగ్లలో ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి క్లియర్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అగ్రికల్చర్ మీ సబ్జెక్ట్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకుంటారో వాటిపైన క్లియర్గా ఫోకస్ చేసుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్ చెక్ చేస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. క్వశ్చన్స్ అనేటువంటివి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇవ్వడం జరుగుతుంది. మార్కింగ్ స్కీమ్ చెక్ చేస్తే నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉంటుంది. ఇన్కరెక్ట్ ఆన్సర్కి -1 మార్క్ అనేటువంటిది డిడక్షన్ జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్కి +5 మార్క్స్ అనేటువంటివి యాడింగ్ జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ చెక్ చేస్తే అప్లికేషన్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి లింక్లో
ceut.nta.nic.in లేదా exams.nta.ac.in CEUT అనేటువంటి లింక్స్ని క్లిక్ చేసుకొని అఫీషియల్ CEUT వెబ్సైట్కి వెళ్ళి మీరు అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ ద డెడ్ లైన్లో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయినటువంటివి సబ్మిట్ చేసి ఫీ సబ్మిట్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీ అనేటువంటిది కేటగిరీ వైజ్ చెక్ చేసుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 3 సబ్జెక్ట్స్ వరకు 1000 రూపీస్ పే చేయాలి. 3 సబ్జెక్ట్స్ తర్వాత ఈచ్ సబ్జెక్ట్కి 400 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 900 రూపీస్ 3 సబ్జెక్ట్స్కి, అడిషనల్ సబ్జెక్ట్స్కి 375 పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి థర్డ్ జెండర్ కేటగిరీ వాళ్ళకి 3 సబ్జెక్ట్స్కి 800 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ చేసుకోవాలి. అడిషనల్ సబ్జెక్ట్స్కి 350 రూపీస్ అనేటువంటిది పే చేయాలి. అవుట్ సైడ్ ఇండియా సెంటర్ కావాలి అనుకుంటే 4500 రూపీస్ అనేటువంటిది 3 సబ్జెక్ట్స్కి పే చేయాలి. అడిషనల్ సబ్జెక్ట్స్కి 1800 రూపీస్ పే చేయాలి. ceut.nta.nic.in క్లిక్ చేస్తే పోర్టల్ అనేటువంటిది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. CEUT 2025 రిజిస్ట్రేషన్ అనేటువంటిది క్లిక్ చేస్తే పోర్టల్ అనేటువంటిది ఇలా ఓపెన్ అవుతుంది. బులెటిన్ కావాలి అనుకుంటే డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ చేసుకోండి. CEUT UG 90 పేజెస్ బులెటిన్ డౌన్లోడ్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అనేటువంటిది న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. అదే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయి ఉంటే లాగిన్ పేజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది CEUT UG 2025కి విత్ ఇన్ ది డెడ్ లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. CEUT UG ద్వారా ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత NTA అనేటువంటిది ర్యాంక్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ ర్యాంక్స్ బేస్ చేసుకొని ఐకార్ అనేటువంటిది అఫీషియల్గా కౌన్సిలింగ్ డేట్ని ప్రొవైడ్ చేస్తుంది. సపరేట్గా మీరు ఐకార్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సీట్ అలాట్మెంట్ అనేటువంటిది కేటగిరీ, ర్యాంక్, యూనివర్సిటీ ప్రిఫరెన్స్ చూసుకొని అడ్మిషన్స్ అనేటువంటివి అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. అడ్మిషన్స్ ఇచ్చిన తర్వాత పర్టికులర్ యూనివర్సిటీకి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఫైనల్ అడ్మిషన్ చేసుకోవాలి. ఈ ఐకార్ ఇన్స్టిట్యూషన్స్లలో అగ్రికల్చర్ ఫీల్డ్లో కెరీర్ స్టార్ట్ చేస్తే కోర్సు కంప్లీట్ అయిన తర్వాత ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి చెక్ చేస్తే అగ్రికల్చరల్ ఆఫీసర్స్, రీసెర్చ్ సైంటిస్ట్, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఫార్మ్ మేనేజర్, ఎంటర్ప్రెనర్ అంటే ఓన్గా మీరు అగ్రి బిజినెస్ అనేటువంటిది స్టార్ట్ చేయవచ్చు. ఇలా మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేటువంటివి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్లలో ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఐకార్ CEUT UG 2025 నోటిఫికేషన్ గురించి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకుంటూ నీట్ కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ పర్టికులర్ అగ్రికల్చరల్ డొమైన్లో ఫుడ్ సెక్యూరిటీలో మీ కెరీర్ కంటిన్యూ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఈ ఐకార్ CEUT UG 2025 అనేటువంటిది గుడ్ ప్లాట్ఫామ్గా చెప్పవచ్చు. సో మీరు ఈ 60 days స్టడీ ప్లాన్ని ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఈజీగా క్రాక్ చేయగలరు. మీకు ఇంకా ఫర్దర్గా ఏవైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ పర్టికులర్ పాయింట్ మీద కామెంట్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.